వాళ్ళ ఇంటిలో పాది మాత్రమే ఆ పండుగ వాతావరణంలో అంటే అంతవరకు ఆయన వరకు భూతాలు రావడం, పంతులు రావడం, దీవించడం. ఆయనకి వేదం మీద బాగా నమ్మకం ఉంది. ఆయన వేద మంత్రాలు చదువుతారు, మంత్రం మీద బాగా నమ్మకం ఉంది. ఆ మంత్రాలు చదివి దీవించడం వరకే మాట. ఏదో తృణమో పనం ఇచ్చేవారు, పెద్ద అమౌంట్ ఇచ్చేవారు కాదు, కానీ తృణమో పనం ఇవ్వకపోయినా చాలు. ఎన్టీ రామారావు గారికి ఆయన దీవించేసి ఒక ఫోటో తీయించుకున్నట్టే చాలుకి. అది అదే కదా, వాళ్ళు దీవించేసి ఫోటో తీయించుకుంటే. ఒక్కొక్కసారి విశేషం ఏంటంటే ఎండాకాలం వచ్చేది కదా, కోయిదారులు వచ్చేవారు. వాడు ఒక బ్యాచెస్గా వచ్చేసి దొర అనుకుని వచ్చేవారు అన్నమాట. వచ్చి రామారావు గారికి పులిగోళ్ళు ఇవన్నీ, జుంటి తేనె ఇవన్నీ ఇచ్చేవారు అన్నమాట. రకరకాల ఇక్కడ దొరకని ఏదైనా ఉంటే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళు ఆశించింది ఇంకేం లేదు, ఫోటో తీసుకోవడం అలాగా ఉండేది. చాలా బాగా అదొక సరదా. మధ్యాహ్నం అంతా కోయిదారులతోనే స్పెండ్ చేసేవాడు అన్నమాట. అంటే ఇంట్లో భోజనాలు అవి పెట్టుకునేవాడు కాదు, కానీ వచ్చి ఆ భోజనం చేసే వచ్చేవారు వాడు కూడా. ఎందుకంటే రామారావు గారి ఇంటికి వెళ్తే భోజనాలు ఉండవు, ఉంటే అంటే ఆయన పెట్టి కూడా ఆయన అంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళు అందరూ రావాలి, వడ్డించాలి, ఇవన్నీ ఎందుకు తలకాయ నొప్పి వాళ్ళే భోజనం చేసి వస్తారనుకునేవాడు. ఆ మహాలక్ష్మి హోటల్లో భోజనం చేసి వచ్చేవారు. అక్కడ రామారావు గారు వాళ్ళతో కాలక్షేపం చేసేవారు. ఇక మూడో వ్యక్తి దాసరి గారు, నేను అసిస్టెంట్గా పనిచేశాను. ఆయన ఏం చేసేవాడంటే మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ కూడా అక్కడే ఉండేవారు అన్నమాట. ఆ రోజు ఆయన సంవత్సరానికి 16 సినిమాలు తయారు చేసేవాడు. ఈ 16 సినిమాలు ఒక 4 అంటే 3 నెలలకి 4 సినిమాలు ప్లాన్ చేసేవాడు అన్నమాట. 3 నెలలకి 4 సినిమాలు ప్లాన్ చేసేవాడు. ఆ ఉగాది పూట ఏం చేసేవాడు అంటే అసిస్టెంట్లు బాగా ఉండేవారు కదా, ఒక 40 మంది వరకు అసిస్టెంట్లు బాగా ఉండేవారు కదా, 40 మంది వరకును. అప్పుడు ఒక గ్రూప్ 5గురినో 6గురినో గ్రూపుని సెలెక్ట్ చేసి మీరు ఈ సినిమా చేస్తున్నారు, మళ్ళీ ఇంకొక 5 గ్రూపుని సెలెక్ట్ చేసి మీరు ఈ సినిమా చేస్తున్నారు. అలాగే మొత్తం ఉన్న వాళ్ళలో ఒక 20 మందికో 25 మందికో మీరు ఈ సినిమా చేస్తున్నారు అనేవారు అన్నమాట. అక్కడ ఒక్కోసారి లక్కీగా సినిమాలు పడితే, మామూలుగా ఏ చిన్న ఆర్టిస్టుల సినిమాలు పడితే కొంచెం వీళ్ళు అంటే డబ్బులు ఎక్కువ రావు కదా. అదే పెద్ద ఆర్టిస్ట్ సినిమాలు అయితే మనకి సిట్టింగ్కి వెళ్తే 100 రూపాయలు వస్తాయి. అందుకని నేను అదృష్టవంతుడిని. రామారావు సినిమాలు ఎక్కువ చేశాను. రామారావు గారి సినిమాలు, కృష్ణరాజు గారి సినిమాలు, నాగేశ్వరరావు గారి సినిమాలు చేశా. అంటే అప్పుడు అలాగ అదృష్టం అలా కొట్టుకొచ్చింది. తర్వాత నేను స్క్రిప్ట్ రాస్తాను కనుక సపోర్టుగా ఉంటానని తీసుకునేవారు. ఇది విషయం. ఉగాది సందర్భం పూట సావిత్రి గారు, రామారావు గారు, దాసరి నారాయణరావు గారు ఎంత వేడుకగా జరుపుకునేవారు అన్నమాట. శుభాన్ని ఆశించేవారు, శుభాన్ని ఆహ్వానించేవారు. అది అక్కడ గొప్పతనం. ఎంత కన్నుల పండుగగా ఉండేది చెన్నై అంతా. అందరూ బాగుండేవారు. మరి శోభన్ బాబు గారు అంటే సెపరేట్గా చెప్తారు మీరు ఇప్పుడు? సెపరేట్గా చెప్తారు? లేదు, శోభన్ బాబు గారు అంటే నాకు ఆయనలో ఉన్నది ఏంటంటే గొప్ప నవ్వు అమ్మంది, మంచి సమ్మోహనమైన నవ్వు. ఆ నవ్వుని చూస్తూ ఉండిపోవచ్చు ఎంతసేపు అయినా. అంటే ఎంత బాగా నవ్వచ్చా అనేటువంటి ఒక ఆలోచన వస్తుందన్నమాట. ఏంటి అంటే ఏమిటాయండి బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి అనే మాట. అక్కడ తక్కువ మందితో ఆయన కాలక్షేపం చేస్తాడు. ఎవరైనా ఫోన్లు వస్తే ఫోన్లు రిసీవ్ చేసుకోవడం. తర్వాత కొంతమంది ఎవరైనా అభిమానులు బండి వేసుకుని వచ్చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు మాత్రం వాళ్ళతో కాలక్షేపం చేసి ఆ రోజు ఆ అభిమానులతో స్పెండ్ చేస్తాడు. మా బూటోళ్ళు మామూలే. మా బూటోళ్ళు వెళ్ళినట్టయితే అన్ని విషయాలు అడుగుతారన్నమాట. ఆయనలో నేను గమనించింది ఏమిటంటే పొరపాటున ఎవరిని గురించి కూడా ఆయన చెడ్డ మాట్లాడు, ఇంకెవరైనా చెడ్డ మాట్లాడితే దగ్గర కూర్చోబెడ్డు. అది తర్వాత భోజనం విషయాల్లో ఆయన చెప్తాడు, వచ్చి భోజనం చేయండి అని చెప్తాడు. తర్వాత శోభన్ బాబు గారిలో ఉన్న గొప్పతనం అంటే మీరు మాట్లాడుతుండగా మీ వెనక ఏముంది, మీరు ఆర్థికంగా బాధపడుతున్నారా, మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారా అని తెలిసి మీ సమస్యల్ని తీర్చేటువంటి గొప్ప గుణం ఉందండి. అది చూడగానే ఫోన్ చేస్తాడు, ఏమిటో తెలియదు.
నీ చూడగానే ఆ స్వర్ణ ఇది కదా, సరే అమ్మా ఈ డైరీ తీసుకెళ్ళి అంటాడు. ఆ డైరీలో 5,000 రూపాయలు ఉంటాయి. మనం డైరీ అంటే డైరీయే కదా అనుకుంటాం మాట. ఆ డైరీ ఇచ్చినట్టుగా ఇస్తాడు. ఆ డైరీలో 5,000 రూపాయలు ఉంటాయి. ఎవరికి రెండో కంటే తెలియదు. అలా ఎంతోమందికి ఆయన సహాయపడతారన్నమాట. అది ఆయనలో గొప్పతనం. ఉగాది కంటే ఆయన సంక్రాంతికి ఆయన పుట్టినరోజు, ఉగాది కంటే అందరి మంచిని కోరుకొని విష్ ఆల్ ద బెస్ట్ అనడం అది ఉండేది. జర్నలిస్టులు అందరికీ జర్నలిస్టులు ఎవరైనా వెళ్ళినట్టయితే ఒక 500 రూపాయలు ఏదో పుస్తకంలో పెట్టించేవాడు. అంటే అంతే, అందరి యూనిఫామ్గా ఇచ్చేవాడు అన్నమాట. ఆయనలో గొప్పతనం ఏంటంటే ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకి ఏదైనా సమస్య ఏర్పడిందా, వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారా, వాళ్ళు బాధపడుతున్నారా అని తెలిసి వాళ్ళ సమస్యలకి పరిష్కారం ఇవ్వడం ఆయన చాలా గొప్పతనం. సో ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా సెపరేట్గా ఇదంతా సెలబ్రేట్ చేయడం, ఒక పండుగ వాతావరణం అలా చేయడం లాంటివి ఏమైనా ఉండేవా? ఉండేది కదా. అమ్మో మర్చిపోయాను నేను, బాగా అడిగావు. అక్కడ కళాశాఖలు ఉండేది మాకు. కళాశాఖలు ఎంత మంచి కార్యక్రమాలు చేసేవారు అన్నమాట. చాలా మంచి కార్యక్రమాలు అన్నమాట. సినిమా వాళ్ళందరూ కలిసి మంచి మంచి కార్యక్రమాలు చేసేవారు. టీవీకే శాస్త్రి నాకు ఉండేవాడు అనమాట. ఆ కళాసాగర్ని, ఆ సుబ్బాను కళాసాగర్ని, ఈ టీవీకే శాస్త్రి కన్నుల పండుగగా ఉంటుంది. మన మల్లెమాల గారు వీళ్ళందరూ ఎంత మంచి కార్యక్రమాలు. కొన్ని ఇప్పుడైతే కొన్ని కోట్ల రూపాయలు విలువైన కార్యక్రమాలు అన్నమాట అవి. అలా చేసేవారు. తర్వాత టీవీకే శాస్త్రి అనేవాడు. ఆయన తెలుగు అకాడమీ పెట్టాడు. తెలుగు అకాడమీ కూడా ఉగాది సందర్భంగా మంచి కార్యక్రమాలు. ఉగాదికి టీవీకే శాస్త్రి పిలిచినట్లయితే శ్రీదేవైనా వెళ్ళిపోవలసిందే. ఆ టీవీకే శాస్త్రి డ్యాన్స్ అమ్మాయి అంటే చాలామంది ఆర్టిస్టులు త్రూ కళాసాగర్ వచ్చారు. అది చెప్పవలసింది. ఎవరైనా ఆర్టిస్ట్ ఫోకస్ చేయాలంటే ఇప్పుడులాగా మనకి సోషల్ మీడియా లేదు కదా. అంటే నలుగురు దృష్టిలో పడాలంటే ఎలా పడతారు? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు అందరూ దృష్టిలో ఎలా పడ్డారంటే కళాసాగర్ ఫంక్షన్లో పాటల పోటీ, అలాగే కళాసాగర్ ఫంక్షన్లో నాటకాల పోటీ, కళాసాగర్ ఫంక్షన్లో ఇంకో పోటీ, అందులో తీసుకునేవారు అన్నమాట. అందుకే కళాసాగర్కి అంత పెద్ద పేరు. చాలా బాగా అడిగారు ప్రశ్న. ఇప్పటికీ ఉగాది పురస్కారాలు ఉంటాయి. ఉగాదికి సంబంధించిన అవార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది కదా, కంటిన్యూ అవుతుంది. అవునవును. సో అప్పటి నుంచే ఇచ్చేవారా? అంటే అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఉన్నటువంటి వేడుక అది ఒకటే కదమ్మా. ఉగాది అంటేనే తెలుగువారి పండుగ. తెలుగు అంటే ఉగాది అంటే అక్కడున్న స్థానికంగా ఉన్న తెలుగు వారికి అదే కదా వేడుక. చిన్న చిన్న సంస్థలు ఉంటే ఆ సంస్థ అందరూ కలుసుకుండేవారు అన్నమాట. కలుసుకుంటున్నారు ఇప్పుడు కూడా. మన ఎవరో జేఎస్ అని మన ఆంధ్రజ్యోతి వనిత ఎడిటర్ అన్నమాట. ఆయన చెప్పాడు ఇక్కడ మేము కార్యక్రమాలు చేస్తున్నామండి మీరు రండి అని. అలాగే వారందరికీ కూడా తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల మీద మంచి మోజు. సో అంటే అప్పటి నుంచే కంటిన్యూ అవుతుంది అంటారా ఈ పురస్కారాలు, అవార్డులు అనేవి? అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది.